ఈ సోషల్ మీడియాలో పరిచయాల వల్ల పచ్చని సంసారాలు కూడా కూలిపోతున్నాయనే చెప్పాలి. శ్రీకాకుళానికి చెందిన ఒక అమ్మాయి 34 సంవత్సరాలు చక్కగా పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఏలూరు దగ్గర ఉంగుటూరు నాచగుంట్లో ఉండే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఏదో చేపల వ్యాపారంలాగా ఏదో చేసుకుంటాడు. ఆ అబ్బాయికి చూస్తే పెళ్ళి అవ్వలేదు, 25 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి ఇన్స్టాల్లో పరిచయం అయింది. అలాగా మెసేజ్లు పెట్టుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వీళ్ళ ప్రేమ బాగా ముదిరిపోయి ఆ అమ్మాయి 2 పిల్లల్ని భర్తని వదిలేసి ఈ ప్రేమించిన వాడి దగ్గరికి ఏలూరు దగ్గరికి వచ్చేసింది. వీళ్ళిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా ఓ చోట కాపురం పెట్టుకుని శుభ్రంగా హ్యాపీగా ఉన్నారు. అయితే భర్త వెతికాడు, భర్తకి తెలిసింది పలానా చోట ఉన్నారని చెప్పేసి అత్తగారు భర్త వీళ్ళందరూ వచ్చి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఈ అబ్బాయి వాళ్ళ ఇంటి మీదకి వచ్చి దెబ్బలాడి ఆ అమ్మాయిని తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు. ఈ అబ్బాయితో కాపురం పెట్టిందని ఆల్రెడీ తెలిసిపోయింది. ఆ భర్త ఏదో ఒకటి అనే ఉంటాడు, అత్తగారు వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించే ఉంటారు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలకి తల్లి అవసరం అనుకున్నాం ఏమో పాపం అలా గడిచింది. మళ్ళీ వీళ్ళిద్దరి పరిచయం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంకా నేను ఇక్కడ ఉండలేను, నేను నీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పేసరికి ఆ అమ్మాయి మళ్ళీ భర్త పిల్లల్ని వదిలేసి మళ్ళీ ఏలూరుకు వచ్చేసింది. ఇంకా ఏలూరుకు వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మరి ఇద్దరు కలిసి ఏమని డిసైడ్ చేసుకున్నారో తెలియదు కానీ వీళ్ళ బంధువులకి ఎవరికో ఫోన్ చేసి ఆ ఏలూరు కాలువ ఉంది చూసారా, ఆ ఏలూరు కాలువలో ఇద్దరు కలిసి దూకి చనిపోయారు. అంటే ఇన్స్టాగ్రామ్ పరిచయం కాస్త చూడండి ఎంత ప్రాణాలకు తీసిందో. వీడికేమో పెళ్ళి అవ్వలేదు, ఎంతో భవిష్యత్తు ఉంది, చక్కనైన అమ్మాయి దొరుకుతుంది, ఇంట్లో వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, భర్త అత్తగారు అందరూ ఉన్నారు. వాళ్ళని వదిలేసి ఈ ప్రేమించిన వాడి కోసం వచ్చేసింది. ఇక్కడ ఈ అబ్బాయి వయసు చూస్తే 25 ఏళ్ళు, అక్కడ అమ్మాయి వయసు చూస్తే 34-35 ఏళ్ళు ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరికి ఎంత తేడా ఉందో చూడండి. కానీ పెళ్ళైన అమ్మాయితోటి ఈ పరిచయాలు ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఈ అబ్బాయి కుటుంబ సభ్యులు ఎంత ఏడుస్తారు. పెళ్లి కావాల్సిన కొడుకు, చేతికి అందిన కొడుకు, ఏదో ₹1 డబ్బులు సంపాదిస్తున్న కొడుకు ఎవరో పెళ్ళైన అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకున్నాడని అంటే అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే సోషల్ మీడియాలో పరిచయాల వల్ల ఎంతగా దిగజారిపోతున్నారని అంటే జీవితాలను కూడా లెక్క చేయట్లేదు. ఏంటో ప్రేమ అంటే ఇదే, ఇంకెంతకన్నా ప్రపంచంలో ఆడపిల్లలు ఎవరూ లేరు, మన జీవితానికి ఇంకొకళ్ళు దొరకరు అని అన్నట్టు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారు. అక్కడ పాపం 2 పిల్లల భర్త అత్తగారు కుటుంబం అక్కడ ఉందా, మరి ఆ అమ్మాయి వీడిని నమ్ముకొని వచ్చేయడం ఏంటండి అసలు. అంటే పెళ్ళైన ఆడవాళ్ళకు కూడా వివరం అనేది లేదనమాట. వాళ్లే ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్యన. ఏదో పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారులే, వాళ్ళకి వయసు వచ్చింది, మేజర్లు కాబట్టి చేసుకోవచ్చు, ఆ స్టోరీ వేరే రకంగా ఉంటుంది. కానీ పెళ్ళైన వాళ్ళు భర్త పిల్లలను వదిలేసిన వాళ్ళు చిన్న వయసులో ఉన్నవాడితోటి ఇలా పరిచయాలు పెట్టుకుని యువతల వీళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఏమంటారండి, దానికి బుద్ధి ఉండాలి కదా, పెళ్ళై మొగుడుండగా మళ్ళీ నా కొడుకు వెనకాల ఎందుకు పడాలని పాపం ఈ తల్లిదండ్రులు కూడా తిడతారు కదా. ఆల్రెడీ భర్త ఒకసారి వచ్చి గొడవ చేసి అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. తీసుకువెళ్ళిపోయినప్పుడు కుదురుగా ఉండాలి కానీ పిల్లల్ని వదిలేసి మరి వీడి దగ్గరికి వచ్చి ప్రాణాలు తీసుకోవడం అసలు వినడానికి ఎంత అసభ్యకరంగా ఉందో చూడండి. ఇంతకుముందు కూడా ఇలాంటి స్టోరీలు ఉన్నాం. పెళ్లికారిన అబ్బాయిలతోటి ఇలా పెళ్ళైన ఆడవాళ్ళు పరిచయాలు పెట్టుకుని భర్తని పిల్లల్ని వదిలేసి వచ్చేయడం, వీళ్ళతోటి ఎంజాయ్ చేయడం, ఇలాంటి స్టోరీలు చాలా జరిగాయి. నలుగురిలోనూ తెలిసిపోవడం, గొడవలు పడడం, భర్త ఏదో ఒకటి 4 కొట్టడం, చివరికేమో ఇలా ప్రాణాలు తీసుకోవడం. పిల్లలతో ఉంది, ఆ పిల్లల పరిస్థితి ఏంటండి? భర్త దగ్గర వదిలేసి వెళ్ళిపోతుందా? ఏ తల్లి అయినా సరే ప్రియుడి కోసం పిల్లలను వదిలేసి వెళ్ళిపోతుందండి? పిల్లల విలువ అనేది తెలుసా? చాలా మంది ఇలాగే చేస్తున్నారు. కన్న పిల్లలనేమో నీ పిల్లలే కదా నువ్వు చూసుకో అని చెప్పేసి భర్తకు వదిలేస్తున్నారు, ఆ ప్రియుడితో కలిసి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏమవుతుందని అంటే వాడు కొన్ని రోజులు మోసి తీరిపోయి ఎంజాయ్ తీరిపోయిన తర్వాత వాడు అక్కడ ఏదో ఒక గొడవ పెట్టుకుని ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవడమో లేదంటే ఈ అమ్మాయిని వదిలేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా గొడవ వస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి బతుకు ఏమవుతుందనంటే అటు ఇటు కాని పరిస్థితి అయిపోతుంది అనమాట. ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్తే భర్త రానివ్వడు, నా పిల్లలు నాకు ఇచ్చేయనంటే భర్త అస్సలు ఇవ్వడు, నువ్వు నీ బతుకే సరిగ్గా లేదు, నువ్వు వద్దని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎందుకు పిల్లల్ని ఇవ్వాలని ఈ భర్త అత్తగారు వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు ఆ అమ్మాయి బతుకు ఏమైపోతుందండి? ఒంటరి జీవితమే కదా, ఇంకా చావడం తప్ప రెండోది ఏమీ ఉండదు. కానీ ఎప్పుడైనా సరే పిల్లల విలువ తెలుసుకోండి. ఎవడో ప్రియుడు రమ్మన్నాడని భర్త దగ్గర పిల్లల్ని వదిలేసి కన్న ప్రేమను దూరం చేసుకుని వెళ్ళిపోతున్నారు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత పిల్లల మీద భ్రమ అయ్యి ఏడ్చారు అనుకోండి, అప్పుడు పిల్లలు మీ దగ్గరికి అసలు రారు. ఆ పిల్లలు కనుక కొంచెం ఊహ తెలిసి పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా ఏమనుకుంటారు, మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఏంటి, రోజు అన్నం పెట్టేది, మాకు అన్నీ చేసేది, అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని నన్ను అడిగితే ఆ తండ్రి ఏం సమాధానం చెప్తాడు? ఇది ఇలా స్టోరీలు జరిగిన తర్వాత ఈ లోపు ఆ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళు ఇక్కడ మోజు తగ్గిపోయి వీళ్ళతోటి గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు పిల్లల మీద మళ్ళీ మనసు అవుతుంది అనమాట. మనసు అయ్యి నా పిల్లలు నాకు కావాలని మళ్ళీ ఏదో ఒక రకంగా బయటకు వచ్చి మాట్లాడతారు. ఎందుకు రానిస్తారండి? పెద్ద పిల్లలు అనుకోండి అప్పుడే చెప్తారు, చిచ్చి నువ్వు మమ్మల్ని వదిలేసి ఎవరితోనో పోయావు కదా, పో, ఇంకా మళ్ళీ మా కోసం ఎందుకు వచ్చావని ఆ పిల్లలే అసహించుకునే పరిస్థితి. కానీ అది ఎవ్వరు కూడా వయసులో ఉన్నప్పుడు అర్థం చేసుకోరు. ఎవడో రమ్మన్నాడని వాడి మోజులో పడిపోయి వెళ్ళిపోతారు. కానీ పిల్లల
విలువ ఏంటనేది తెలియదు. ఒకవేళ నిజంగా భర్త నచ్చలేదు అనుకోండి, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి చక్కగా ఏదో ఒక పని చేసుకుని చక్కగా పిల్లల్ని ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చదివించుకొని చక్కగా పోషించుకుని బతకచ్చు. ఎంతమంది అలా ఆడవాళ్ళు కూలి పనులు చేసుకుని బతకట్లేదు, ఇళ్లల్లో పనులు చేసుకుని బతకట్లేదు. అంటే అవతలవాడి వ్యామోహంలో పడిపోయి అవతలవాడి మాటలు నమ్మేసి ఈ రకంగా జీవితాలను నాశనం చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయి వాడిని నమ్ముకుని వెళ్ళిపోయింది. అక్కడ ఆ అబ్బాయి జీవితం నాశనం చేసింది. ఆ అబ్బాయి చూస్తే 25 ఏళ్ళు. ఇక్కడ భర్త పిల్లల్ని నాశనం చేసింది. ఆ పిల్లలేమో తల్లి లేని పిల్లలా బతకాలి, ఆ భర్త ఏమో పాపం భార్య లేకుండా ఆ పిల్లల్ని కష్టపడి పెంచుకురావాలి. ఇప్పుడు ఇంట్లో ఆడమనిషి లేకుండా 2 పిల్లల్ని పెంచాలని అంటే ఎంత కష్టంగా ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే ఇలా కొవ్వెక్కిపోయి ఆ టైంలో ఏమీ తెలియక అవతలవాడు మైకంలో పడిపోయి ఇలాంటి పొరపాట్లన్నీ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అప్పుడు నా పిల్లలు కావాలి, నా భర్త కావాలి, నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి అని ఇలా కాళ్ళ మీద పడతారు. ఏం ఉపయోగం అండి? జీవితం నాశనం అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే కోపం వచ్చిందనుకోండి, భర్తను వదిలేసుకోవచ్చు. భర్త మంచివాడు కాకపోయినా భర్తకు విడాకులు ఇచ్చేయచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ కన్న పిల్లలు మాత్రం ఏ తల్లి కూడా వదులుకోకూడదు, వదులుకోరు కూడా. ఎంత కష్టమైనా సరే కష్టపడి పిల్లల్ని పెంచుకోవచ్చు. ఈ అమ్మాయి చూడండి, ప్రియుడి కోసం కన్న పిల్లల్ని భర్తని వదిలేసి ప్రాణాలు తీసుకుంది. ఇక్కడ ఈ అబ్బాయి చచ్చిపోయాడు, అటు ఆ అమ్మాయి చచ్చిపోయింది. అంటే పరుగు పోయింది. భర్తకు నేను దొరికేశాను కదా, ఇంకా నా భర్త చూడడాన్న ఆలోచనతో చనిపోయిందో ఏమో తెలియదు. కానీ ఆ అమ్మాయి ఒక్కతే చనిపోయినా అదొక రకంగా ఉండేది. ఆ అబ్బాయికి ఎంతో భవిష్యత్తు ఉంది. కానీ ఇద్దరు ఆలోచించుకొని ఏలూరు కాలువలో పడి చనిపోయారు. జీవితం చూసారా ఎలా అయిపోయిందో. ఇక్కడ పిల్లలు అన్యాయం అయిపోయారు. కొంతమంది ఆడవాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాల్ని ఈ రకంగా నాశనం చేసుకున్నారు. కొన్నాళ్ళ తర్వాత అప్పుడు బయటకు వచ్చి నేను చేసింది తప్పు అని అప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పరిచయాల వల్ల చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుని ఎదటి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. సోషల్ మీడియాలో ఉండడం తప్పని ఎవరు అనరు. కానీ మనం ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేయడం, ఎవరికి పడితే వాళ్ళకి మెసేజ్లు పెట్టేయడం, పరిచయాలు పెంచేసుకోవడం, ఇలాంటివి మాత్రం దయచేసి ఎవ్వరూ చేయకండి. ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసాం. ఇప్పుడు మళ్ళీ నిన్న ఏలూరులో జరిగింది. చాలా బాధ అనిపించింది. పాపం ఆ పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోయారు కదా. ఆ అమ్మాయి కొంచెం కూడా తెలివిలేదు. నిజంగా ఎవడో మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.